ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరంగల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము రక్షకుడైన యేసు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. యోసేపు గారికి స్వప్నమందు దేవుని దూత దర్శనమిచ్చి యోసేపు హృదయంలో నెలకొన్న భయాల్ని తీసివేస్తూ, ఇదిగో మరియకు పుట్టబోయేటువంటి కుమారునికి యేసు అని పేరు పెట్టాలి, ఎందుకంటే ఆయన తన ప్రజల పాపముల నుండి రక్షించేటువంటి దేవుడు. యేసు అనే మాటకు రక్షకుడు అనేటువంటి అర్థం. పాత నిబంధనలో మోషే గారి తర్వాత యెహోషువ గారు ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన దేశంలోకి నడిపించినారు. యెహోషువ గారు అప్పుడు మోషే గారి తర్వాత వారిని కాపాడే బాధ్యత, వారిని సంరక్షించే బాధ్యత, వారిని ఆ దేశంలోకి నడిపించే బాధ్యత తీసుకున్నారు. హీబ్రూ భాషలో యెహోషువను యేషువ అంటారు. యేసు ప్రభుల వారికి పెట్టేటువంటి యేసు అనే పేరు కూడా యేషువ అనేటువంటి పేరులో నుంచే వచ్చినట్లుగా మనం గమనించుతూ ఉన్నాం. కనుక యేసు అనే మాటకు రక్షకుడు. ఆది నుండి తన ప్రజలు దుఃఖము, కష్టము, బాధలో, వేదనలో ఉంటే కాపాడుట ప్రభు బాధ్యతగా ఎంచుకున్నాడు. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అలనాడు నుండి ఇప్పటి వరకు దేవుడు తన ప్రియులతో ఏ రీతిగా మాట్లాడి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మనం చూస్తాం. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పాత పూర్వకాలంలో పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంత్యకాలమందు తన కుమారుడైన యేసునందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నెన్నో విధాలుగా తన ప్రజల్ని కాపాడిన దేవుడు, మాట్లాడిన దేవుడు అంత్యకాలమందు తానే తన బిడ్డలతో, తన ప్రజలతో, తన వారితో మాట్లాడడానికి దిగివచ్చినటువంటి దేవుడు. నరావతారిగా, నరరూపంలో, మానవ రూపంలో మన మధ్యలో ఉండడానికి వచ్చినటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు. తన బిడ్డల్ని రక్షించాలి, వారిని కాపాడాలి, వారిని ఆదరించాలి, వారికి ఆశ్రయము, అవసరతలు తీర్చాలి అని ఆశపడేటువంటి దేవుడు. తన ప్రజల గురించే ఆలోచన చేసే దేవుడు. చూడండి ఎంత గొప్ప మనసు. తన వారిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన వారి పట్ల ప్రేమ కలిగినాడు. తన వారి పట్ల అక్కర కలిగినటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే పేతురు రాసిన పత్రికలో పేతురు గారు ఏమంటారంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ గురించి చింతించుచున్న దేవుడు, మీ గురించి ఆలోచిస్తున్న దేవుడు, మీ గురించి దృష్టి ఉంచినటువంటి దేవుడు, మీ గురించి చూడండి, తన ప్రజల కొరకు వచ్చిన దేవుడు, తన ప్రజల కొరకు జీవించిన దేవుడు, తన ప్రజల్ని రక్షించాలని కోరుకునేటువంటి దేవుడు. అది యేసు ప్రభుల వారి ప్రేమ. మనము మన సొంత వారికి సహాయం చేస్తే కూడా ఏం చేసినామని మనసులో గుర్తుంచుకొని పదే పదే చెప్తాం. కానీ మనము తిరిగి చెల్లించకపోయినా, తిరిగి ఆయన ప్రేమించుతామో లేదో గ్యారంటీ లేకపోయినా, మనల్ని ప్రేమించినాడు కనుక తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి మన దగ్గరకు వచ్చినటువంటి ప్రేమ, తన హోదాను, స్థితిని తగ్గించుకున్నటువంటి ప్రేమ, మనల్ని వెతికిన ప్రేమ, మన కోసం వచ్చినటువంటి ప్రేమ. అంత గొప్ప ప్రేమగల రక్షకుడు యేసు ఈ క్రిస్మస్ కాలంలో, ఈ అంత్య దినాలలో మనతో మాట్లాడుతూ తన వైపు తిరగాలి, తన దగ్గరికి రావాలి, తను వెంబడించాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఇంకా యేసు ప్రభుల వారికి దూరంగా ఉన్నట్లయితే ఇది ఆచారపరమైన పండుగ కాదు, ఇది యేసయ్య మన జీవితంలోకి వచ్చినాడనే విశ్వాసపు వేడుక. నేను నలుగురితో యేసు గురించి చెప్పుకునే వేడుక, యేసు గురించి పంచుకునే వేడుక, యేసయ్య గురించి తెలియజేసే వేడుక అని గ్రహించి ప్రభు చెంతకి రావడానికి దేవుడు తన కృపను మనకు కలగజేయనుగాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మీ నడిపింపు, మీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.